హలో హాయ్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్లస్. ఈరోజు వీడియోలో వచ్చేసి ఏపీ టెట్కి సంబంధించి సిలబస్ అనేది ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఏ బుక్స్ చదవాలి అనేసి క్లియర్గా అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా చూసేయండి. ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది కూడా ఇక్కడ చెప్తాను. అదేవిధంగా 20 డేస్లో ప్రిపరేషన్ ప్లాన్ ఏ విధంగా ఉండాలని కూడా చెప్తానన్నమాట. మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు కానీ వీడియో కొత్త అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అన్ని సబ్జెక్టులకు సంబంధించి వివరణాత్మక సిలబస్ ఎస్సీఆర్టీ రూపొందించిన నోటిఫికేషన్తో ఇక్కడ వచ్చేసి ప్రస్తుతం మన రాష్ట్ర సిలబస్ ఏదైతే ఉందో అది వచ్చేసి 3rd to 5th వరకు అయితే ఆ సిలబస్ అనమాట. ప్రజెంట్ ఇప్పుడు 2014లో ఏదైతే సిలబస్ ఉందో అది 3rd to 5th వరకు అయితే అది. నెక్స్ట్ వచ్చేసి మునపటి ప్రీవియస్ ఇయర్ 2022-23లో ఏ సిలబస్ అయితే అది వచ్చేసి 6th నుంచి 10th వరకు. అదేవిధంగా మళ్ళీ 6th నుంచి 9th వరకు వచ్చేసి ప్రజెంట్ ఉన్న బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, ద్విభాష పాఠ్య పుస్తకాలు, తెలుగు ఇంగ్లీష్లు రెండు కలిపి వచ్చిన బుక్స్ ఏదైతే ఉన్నాయో అవి చదవమన్నాడు. అదే విధంగా వచ్చేసి సైకాలజీకి సంబంధించి డిఈడి వాళ్ళకు డిఈడి వచ్చేసి ఆ బుక్స్లో వచ్చేసి 2016-2019 ఎడిషన్లను అనుసరించాలి. దేనికోసం అంటే సైకాలజీ కోసం అయితే 2016-2019 ఎడిషన్లు అయితే చదవమన్నాడు. ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు అయితే 1 నుంచి 5వ క్లాస్ వరకు అయితే ఇప్పుడు ప్రజెంట్ 2023-24 బుక్స్ అయితే చదవాలి. అదేవిధంగా 6th నుంచి 10th వరకు అయితే ప్రీవియస్ ఇయర్ లాస్ట్ ఇయర్ 2022-23 బుక్స్. అదేవిధంగా ప్రజెంట్ ఉన్న 6 నుంచి 9 వరకు అయితే ప్రజెంట్ ఉన్న 2023-24 బుక్స్ అయితే చదవాలి. సైకాలజీ వచ్చేసి 2016-19 ఎడిషన్స్ అయితే చదవమని క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది బుక్స్కి సంబంధించి. అదేవిధంగా నెక్స్ట్ 20 డేస్ మనకున్న టైం వచ్చేసి అసలు ఎప్పుడు ఈయన విధంగా టైం ఇచ్చాడు. మనకు టెట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మనకు చదువుకోవడానికి మినిమం 45 డేస్ టైం అయితే ఇవ్వాలి. ఆ 45 డేస్ కాదు కదా, 20 డేస్ కూడా సరిగ్గా టైం అనేది లేదనమాట. ఈ 20 డేస్లో ప్రిపరేషన్ అనేది అసలు సాధ్యమేనా, అసలు ఎంతవరకు కరెక్ట్ ఇది అనేసి కేసు వేయాలనుకుంటున్నారు. సో కేసు వేస్తే మాత్రం టెట్ అనేది క్యాన్సిల్ అయిపోయి మనకు మెగా డిఎస్సి 25,000 పోస్టులకు అయితే మనకు ఛాన్స్ అయితే ఉంది. సో 11న మెగా డిఎస్సి విడుదల చేయాలనేసి కనిగిరి నుంచి అయితే ర్యాలీ అయితే చేస్తున్నారు. సీఎం ఆఫీస్ వరకు అయితే. ఇక్కడ వచ్చేసి 20 డేస్లో ప్రిపరేషన్ ప్లాన్ అంటే మాత్రం 20 డేస్ అంటే మాత్రం 20 డేస్లో మనకు రోజుకొక సబ్జెక్ట్ వేసుకున్నా కూడా మనకున్న సబ్జెక్టులకు అయితే సరిపోవు, రివిజన్కి కూడా సరిపోదు. ఈ 20 డేస్ అనేది చాలా అంటే చాలా కష్టం. ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి తప్పితే ఇప్పుడు ప్రస్తుతానికి కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే ఈ టైం అనేది అస్సలు సరిపోదు. ఇచ్చిన బుక్స్ కూడా అసలు అర్థం కాకుండా ఇచ్చాడు. 6th నుంచి 10th వరకు ఓల్డ్ బుక్స్ ఏంటో, మళ్ళీ 6th నుంచి 9th వరకు న్యూ బుక్స్ ఏంటో, ఈ బుక్స్ అన్నీ ఈ సిలబస్ ఏమో కుప్పిచ్చాడు, ఎగ్జామ్ టైం ఏమో తక్కువ ఇచ్చాడు. అంటే వాడు కూడా అనుకుంటున్నాడు ఎలాగో ఎగ్జామ్ క్యాన్సిల్ చేసేది ఉంటుంది, ఊరికే ఇచ్చామనేసి ఒక 6,100 పోస్టులు అయితే మన ముఖాన ఇసిరేసాడు అనమాట. ఇసిరేసి వీళ్ళు ఏదో ఒకటి చేస్తారు, కేసులు వేస్తారు, అయిపోద్ది, మనం పెట్టేది ఉంటుంది ఏముండదు అన్నట్టు ప్రీ ప్లాన్తోనే ఇచ్చినట్టుంది ఇదైతే నోటిఫికేషన్ పక్కాగా. ఈ 20 డేస్లో అసలు టైం అనేది సరిపోవు. మనకైతే 10,000 అప్లికేషన్లు అయితే ఇచ్చాడు. నిన్న నుంచి అయితే మనకు అప్లికేషన్లు అయితే వెళ్తున్నాయన్నమాట. అప్లికేషన్ ఫీ కూడా ఇప్పుడు ఓపెన్ అవ్వట్లేదంట. నిన్న వరకు అయితే 10,000 వచ్చాయి. మొత్తం 10 లక్షల మంది ఉంటే 10,000 అప్లికేషన్స్ వచ్చాయంటే అప్లై అయితే చేసుకోవట్లేదు. ఎందుకనేసి అందరూ ఖచ్చితంగా కేసు అయితే వేస్తారు. ఈ ప్రజెంట్ ఇచ్చిన డిఎస్సిని రద్దు చేసి కొత్తగా మెగా డిఎస్సి 25,000 పోస్టులతో మెగా డిఎస్సి ఇవ్వాలనేసి. అదేవిధంగా ఈరోజు న్యూస్ పేపర్లో ఏం పబ్లిష్ చేశాడంటే డిఎడ్ అంటే హెచ్జిటి పోస్టులకు బీఈడి వాళ్ళు కూడా అర్హత అనేసి ఇచ్చారనమాట. హైకోర్టు తీర్పు ఇచ్చినా కూడా ఎన్సీఆర్టీ వాళ్ళు క్లారిటీ ఇవ్వలేదనేసి హెచ్జిటి వాళ్ళ పోస్టులకి బీఈడి వాళ్ళు కూడా అర్హత, ఎస్ఏ వాళ్ళు కూడా అర్హులు అనేసి ఈరోజు న్యూస్ పేపర్లో అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ ఉన్నదే హెచ్జిటి వాళ్ళకి 111 పోస్టులు ప్రకాశం డిస్టిక్ వైజ్ అయితే. ఆ 111 పోస్టులలో మళ్ళీ వీళ్ళను కూడా కలుపుకుంటే ఆ హెచ్జిటి వాళ్ళకి వచ్చే పోస్టులు కూడా ఉండవు. 6,100 పోస్టులు 10 లక్షల మందికి ఏ విధంగా ఇవ్వాలనేసి ఇచ్చాడో మరి నాకైతే తెలీదు. సో మెగా డిఎస్సి కావాలి అనుకున్న వాళ్ళు కింద కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా కేసు అయితే వేస్తున్నారు. కేసుకి సంబంధించి
న్యూస్ ఏదన్నా వస్తే నేనైతే అప్డేట్ చేస్తాను. కేస్ వేస్తారా లేదా అనేసి. ఖచ్చితంగా కేస్ అయితే వేస్తారు. కేస్ వేయకుండా ఈ డిఎస్సి అయితే అసలు దారుణము. ఎప్పుడూ లేని విధంగా 20 డేస్‌లో అసలు ప్రిపరేషన్ ఏంటి, 35 డేస్‌లో డిఎస్సి ఏంటి, మినిమమ్ 45 డేస్ కూడా టైం లేకుండా అసలు ఎప్పుడు లేని విధంగా ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ ఇది అనమాట ఈరోజు వీడియో. నేను నెక్స్ట్ వీడియోస్ మీకు బిట్స్ కావాలా, లేకపోతే ఏ టైప్స్ ఆఫ్ బిట్స్, మల్టిపుల్ చాయిస్లు కావాలా, లేకపోతే డైరెక్ట్ బిట్స్ అనేది పెట్టేసేయాలా, అన్ని ఏ ఏ సబ్జెక్టులు కావాలనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నేను వీడియోస్ అయితే చేస్తాను. అలాగే క్లాసెస్ కావాలనేది కూడా టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ బిట్స్ అయితే నేను పెడుతున్నాను. టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ బిట్స్. సో ఎక్కడ మీరు మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే నేను చేస్తున్నాను. ఖచ్చితంగా మార్క్స్ అయితే వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.